కార్యములన్నీయు నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. ప్రభువా నేను కొనియాడేదా. నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు యేసుని ఆమేన్. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కొనియాడేదా. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తించెదా. నేను కొనియాడేదా. ప్రభువా నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. గౌరీ హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. కష్టములన్నిటినీ ప్రియముగా భరింతును. నీ కొరకు జీవితును. జీవన నీవే నీ కొరకే జీవితును. నా జీవన దాతవు ప్రభువా నేను కొనియాడేదా. గ్లోరీ నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అందరూ హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. వాగ్దానములన్నీయు నెరవేర్చువాడవు నీవే. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడేదా. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా. నిన్ను నేను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లవేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ఎల్లవేళలయందునా
నిన్ను పూజించి కీర్తింతును. నమ్మకమైన దేవా నిన్ను పూజించి కొనియాడగా, 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 నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియాడేదా, నేను కొనియా త్రివర్షందరల నిబంధనల. హల్లెలూయా. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి నుండి కొన్ని మాటలు చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యము అవతలికి తోలుకొని దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను. అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోలేదు. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదను అనుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. ఈ చదువుబడిన మాటలు మనందరికీ బాగా తెలుసు. చాలాసార్లు ఈ మాటలు మనం విన్నాం. సుమారు 80 సంవత్సరాల వయసులో మోషే తన మామ మందను మేపుచు దేవుని పర్వతమైన హోరేబునకు వచ్చెను. అప్పటికి సుమారు మోషే వయసు 80 సంవత్సరాలు. 40 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఫరో తర్వాత ఫరోగా అంతఃపుర వైభోగాన్ని అనుభవిస్తూ సకల శాస్త్రాల ప్రావీణ్యత కలిగిన వానిగా పెరిగి సకల శాస్త్రాలు అభ్యసించాడు. 40 సంవత్సరాలు అంతఃపుర వైభోగం, 40 సంవత్సరాలు రాజుగారి ప్యాలెస్లో ఐగుప్తు దేశ ఆధినేత అయిన ఫరో తర్వాత ఫరోగా దేశమంతటిని ఒక చక్రం తిప్పాడు. 40 సంవత్సరాలు తరువాత 40 సంవత్సరాలు దేవుని చిత్తం లేకుండా తనకు తానుగా ఇశ్రాయేలు ప్రజలను విడిపించాలనుకొని తొందరపడి, వింటున్నారా, సమయం రాకమునుపే తొందరపడి దేవుడు అబ్రహాంతో చెప్పాడు, 4 తరాల తరువాత, ఆ సమయం ఇంక రాకమునుపే, కాలం సంపూర్ణం కాకమునుపే మోషే తనకున్న శక్తితో బలంతో
నైపుణ్యతతో, సకల శాస్త్ర ప్రావీణ్యతతో ఇశ్రాయేలు జాతిని విడిపించాలని ప్రయత్నం చేశాడు. ప్రయత్నం చేసి తొందరపడి ఒక మనిషిని హత్య చేసి, పొరపాటు చేసి ఐగుప్తు నుండి పారిపోవలసి వచ్చింది. ఒక్కొక్కసారి తొందరపాటు నిర్ణయాలు మన జీవితాల్లో సేదైన అనుభవాలు మిగులుస్తాయి. ఒక్క తొందరపాటు మోషే చేశాడు. ఎలాగో దేవుని ఏర్పాటు నా పక్షంగా ఉంది, నా తల్లి ఉగ్గుపాలు ఇస్తూ నేర్పించింది, నేనే ఇశ్రాయేల్ని విడిపించే నాయకుణ్ణి, రక్షకుణ్ణి అని నమ్మేసి సమయం రాకమునిపే తొందరపడి ఒక పొరపాటు చేసి 40 సంవత్సరాలు అరణ్యానికి పారిపోయాడు. 40 సంవత్సరాలు అంతఃపుర వైభోగాన్ని అనుభవించిన మోషే 40 సంవత్సరాలు ఒక అరణ్యానికి పారిపోయి, ఆ అరణ్యంలో మిద్యాను యాజకుడైన యిత్రో అను ఒక మందల కాపరి దగ్గర చేరి తన కుమార్తెల్లో ఒక దానిని పెళ్లి చేసుకొని 40 సంవత్సరాలు ఆ మిద్యాను అరణ్యంలో తన మామ మందను మేపుతూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. చూడండి, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వాడు అరణ్యంలో మందను మేపుతూ బ్రతుకుతున్నాడు. అక్కడ ఒక 40 సంవత్సరాలు అయిపోయింది. అరణ్యములో 40 సంవత్సరాలు మందలను మేపాడు. దేవుని సమయం ఆసన్నమైంది. కాలం సంపూర్ణమైంది. ఈ 40 సంవత్సరాలు మిద్యానులో ఇశ్రాయేలు మందను ఏ విధంగా నడిపించాలో అనుభవపూర్వకంగా ప్రభు ఆ మిద్యాను అరణ్యంలో ప్రాక్టీస్ ఇచ్చాడు. ఇప్పుడు సుమారు మోషే వయసు 80 సంవత్సరాలు. వింటున్నారా? 80 సంవత్సరాల వయసులో ఒకరోజు తన మామ మందను మేపుతూ ఆ మిద్యాను అవతలకు వెళ్ళాడు. బైబిల్లో రాయబడిన మాట, దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. సుమారు 80 సంవత్సరాల వయసులో దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. దేవుని పర్వతమైన హోరేబు దేనిని చూపిస్తుంది? దేనికి సాదృశ్యం అని మనం ఆలోచన చేస్తే, దేవుని పర్వతం, దేవుని పర్వతమైన హోరేబు దేవుని మందిరాన్ని, జీవము కలిగిన దేవుని సంఘాన్ని సూచిస్తుంది. చూడండి, మీకు అర్థమవుటని చెప్తాను. యెషయా గ్రంథం. ఈరోజు ఒక పాఠాన్ని మీకు నేర్పియాలని నేను ఆశపడుతున్నా. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 2వ వాక్యం. అంత్య దినములలో, ఇవే దినాలు మీరు చెప్పండి రా. అంత్య దినాలు. అంత్య దినములలో పర్వతములకు పైన యెహోవా మందిర పర్వతం. ఏంటి? యెహోవా మందిర పర్వతం పర్వత శిఖరమున్న స్థిరపడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చునట్లు సమస్త జనములు దానిలోనికి వచ్చెదరు. ఇక్కడ దేవుని పర్వతం అనేది మందిరాన్ని చూస్తుంది, లేదా జీవము కలిగిన దేవుని సంఘాన్ని చూయిస్తుంది. 80 సంవత్సరాల వయసులో
అప్పటికే 40 సంవత్సరాలు ఐగుప్తులో గడిపాడు, 40 సంవత్సరాలు మిద్యాన్లో గడిపాడు. 80 సంవత్సరాల వయస్సులో దేవుని పర్వతమైన దేవుని మందిరానికి, దేవుని పర్వతమైన దేవుని మందిరానికి, జీవము కలిగిన దేవుని సంఘానికి వచ్చాడు. ఆ పర్వతం మీద చాలా పొదలున్నాయి. వింటున్నారా? పర్వతం కదండి అది. ఆ పర్వతం మీద చాలా పొదలున్నాయి. ఇది వరకు చాలాసార్లు ఆ పొదల చుట్టూ తిరిగాడు. ఆ పర్వతం మీద చాలా పొదలున్నాయి. కానీ ఎప్పుడైతే దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడో, 80 సంవత్సరాల వయసులో జీవము కలిగిన దేవుని సంఘమైన, దేవుని మందిరమైన దేవుని పర్వతం మీదకి వచ్చాడు. ఇప్పుడు యెహోవా పర్వతమునకు, దేవుని పర్వతమునకు వచ్చాడంటే అర్థమేంటి? జీవము కలిగిన దేవుని సంఘానికి, దేవుని మందిరానికి వచ్చాడు. ఎన్ని సంవత్సరాల వయసులో? 80 సంవత్సరాల వయసులో. ఈ 80 సంవత్సరాల వయసులో దేవుని పర్వతానికి, దేవుని మందిరానికి వచ్చాడు. ఆ పర్వతం మీద చాలా పొదలున్నాయి. 1 కాదు, 2 కాదు, వందల పొదలున్నాయి. పెద్ద పర్వతం. ఆ పర్వతం దేవుని సంఘాన్ని, దేవుని మందిరాన్ని చూయిస్తుంటే, ఆ పర్వతం మీద ఉన్న పొదలు సంఘములో ఉన్న నిన్ను, నన్ను చూయిస్తున్నాయి. జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పొద, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క పొద, ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క పొద. అదేమో దేవుని పర్వతం, అదేమో జీవం గల దేవుని, అదేమో దేవుని మందిర పర్వతం. ఆ మందిర పర్వతం మీద చాలా పొదలున్నాయి. ఆ పొదలన్నీ పచ్చగానే ఉన్నాయి, సాక్ష్యం కలిగి ఉన్నాయి. యేసుక్రీస్తు మా దేవుడు, యేసు మా దేవుడు, జీవాధిపతి అయిన యేసయ్యని మేము ఆరాధిస్తున్నాం అనే సాక్ష్యాన్ని ఆ పర్వతం మీద ఉన్న ప్రతి పొద కూడా కలిగి పచ్చగా ఉన్నాయి. ఎందుకని? అది దేవుని పర్వతం కదా. దేవుని పర్వతం మీద ఉన్న పొదలన్నీ కూడా పచ్చగానే ఉన్నాయి. ఆ పర్వతం సంఘాన్ని చూయిస్తుంటే, ఆ పర్వతం దేవుని మందిరాన్ని చూయిస్తుంటే, ఆ పర్వతం మీద ఉన్న పొదలు విశ్వాసులమైన, దేవుని పిల్లలమైన నిన్ను, నన్ను చూయిస్తున్నాయి. సరే, ఆ పర్వతం దగ్గరికి రాగానే మోషేకు ఓ గొప్ప వింత కనపడింది. చూడండి, ఓ గొప్ప, చెప్పరే, వింత. నేను అంటాను, మోషే సామాన్యుడా? కాదు. అన్ని శాస్త్రాలు అవలంబించిన వాడు, సకల శాస్త్ర ప్రవీణ్యత కలిగిన వాడు, రాజుకు తగిన విద్యలన్నీ అభ్యసించిన వాడు. అతనికి రాని విద్య లేదు, తెలియని శాస్త్రం లేదు. అన్ని శాస్త్రాలు అభ్యసించిన వాడు, 40 సంవత్సరాలు మోస్ట్ ఎక్స్పీరియన్స్, విద్యలో 40 సంవత్సరాలు మోస్ట్ ఎక్స్పీరియన్స్, సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన ఈ మనిషి, 40 సంవత్సరాలు మందను ఎలా మేపాలో ఎరిగిన ఈ మనిషి, 40 సంవత్సరాలు అదే అరణ్యములో అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతూ ప్రతి పొదను చూసిన ఈ మనిషి, తెలియనిదంటూ ఏదీ లేదు. ఆ పర్వతం దగ్గరికి రాగానే ఓ గొప్ప వింత చూశాడు. ఒక మాట చెప్పనా? నువ్వెంతటి ప్రవీణత కలిగిన వాడవైనా, నీలో ఎంత చాతుర్యం ఉన్నా, ఎంత తెలివి ఉన్నా, ఎన్ని శాస్త్రాల ప్రావీణ్యత ఉన్నా, నీ జీవితంలో ఒక వింతైన కార్యం చూడాలి అని అనుకుంటే, ఓ గొప్ప వింతను నువ్వు కనుగొనాలంటే
దేవుని పర్వతమైన, జీవము కలిగిన దేవుని సంఘమైన, జీవము కలిగిన దేవుని మందిరమైన ఆ పర్వతానికి నువ్వు రావలసిందే. స్తోత్రం చెప్తారా? స్తోత్రం చెప్తారా? 40 సంవత్సరాలు ఐగుప్తులో విద్య నేర్చినప్పుడు వింతలేమీ చూడలేదా మోషే? 40 సంవత్సరాల సకల శాస్త్రాలు అభ్యసించినప్పుడు ఆయనకంటూ వింతేమి కనపడలేదు. 40 సంవత్సరాలు మిద్యాన్లో మంద కాస్తున్నప్పుడు వింతలేమి కనపడలేదు. సుమారు 80 సంవత్సరాల వయసు దాటిన తర్వాత దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాడు. ఆ పర్వతం జీవము కలిగిన దేవుని మందిరాన్ని, సార్వత్రిక దేవుని సంఘాన్ని చూయిస్తుంది. 80 సంవత్సరాల వయసులో జీవము కలిగిన దేవుని సంఘానికి, మందిరానికి వచ్చాడు. ఆ మందిరం పర్వతం మీద ఒక వింత చూస్తున్నాడు. చూస్తున్నారా? ఏం చూస్తున్నాడు? ఒక గొప్ప వింత, ఒక గొప్ప వింత, గొప్ప వింత, గొప్ప వింత కనపడింది. నేను చెప్తున్నాను, నీవెంతటి సకల శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వ్యక్తివైనా, ఎంతటి జ్ఞానవంతుడవైనా, ఎంత తెలివి, చమత్కారం, ప్రార్థన అనుభవం నీకున్నా, నీ జీవితంలో ఏదైనా ఒక గొప్ప వింత చూడాలి అంటే నీవైనా నేనైనా దేవుని పర్వతమైన దేవుని మందిరానికి రాక తప్పదు. దేవుని జీవము కలిగిన దేవుని సంఘానికి రాక తప్పదు. ఆ పర్వతం మీదకి వచ్చినప్పుడు మాత్రమే ఒక వింత చూశాడు, గొప్ప వింత. ఆ వింత ఎంత గొప్పదంటే, ఆ పర్వతం మీద చాలా పొదలున్నాయి. నేను మొదటే చెప్పాను, ఆ పర్వతం దేవుని మందిరానికి సాదృశ్యమైతే, ఆ పర్వతం మీద ఉన్న పొదలు విశ్వాస జీవితాన్ని జీవిస్తున్న దేవుని పిల్లలమైన నిన్ను, నన్ను చూయిస్తున్నాయి అని చెప్పాను. ఇప్పుడు అక్కడ చాలా పొదలున్నాయి. కానీ విచిత్రం ఏంటంటే, అక్కడున్న పొదల్లో ఒక పొద నడిమిన అగ్ని జ్వాల రగల్చబడింది. ఒక పొద నడిమిన అగ్ని జ్వాల రగల్చబడింది. ఒక్క పొద నడిమిన అగ్ని జ్వాల రగల్చబడింది. ఇదేం క్రొత్త విషయం కాదు. ఎందుకని? ఆ పెద్ద అరణ్యంలో ఇలాంటి విషయాలు ఎన్నోసార్లు మోసే చూశాడు. అరణ్యంలో ఏం జరుగుతుంది? చెట్టు మధ్య రాపిడి జరిగి అనేక సార్లు అగ్ని పుడుతుంది. ఇలాంటి సంభవాలు మోషే 40 సంవత్సరాలు మందన కాస్తున్నప్పుడు చాలాసార్లు చూశాడు. చెట్టు మధ్య రాపిడి కలిగి మంట పుట్టడం, ఆరిపోవటం, అరణ్యం కాలిపోవటం, ఇవన్నీ చూశాడు. కానీ విచిత్రం ఏంటంటే, వింత ఏంటంటే, ఆ దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీద జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న, అక్కడ ఉన్న ఒక పొదల్లో అన్ని పొదలు పచ్చగానే ఉన్నాయి. అన్ని పొదల కంటూ ఒక సాక్ష్యం ఉంది. దేవుడు నన్ను స్వస్థపరిచాడని ఒక పొద సాక్ష్యం చెప్తుంది. దేవుడు నన్ను చనిపోయిన వాడిని లేవనెత్తాడని చెప్పి మరొక పొద సాక్ష్యం చెప్తుంది. మరొక పొద నన్ను త్రాగు నుండి విడిపించబడ్డానని మరొక పొద సాక్ష్యం చెప్తుంది. నేను విగ్రహారాధన నుండి విడిపించబడ్డానని చెప్పి మరొక పొద సాక్ష్యం చెప్తుంది. ఒక్కొక్క పొదకు ఒక్కొక్క సాక్ష్యం ఉంది. ఒక్కొక్క పొద పచ్చగా ఉంది, పచ్చనితనం కలిగి ఉంది, సాక్ష్యం కలిగి ఉంది. నేను యేసుక్రీస్తుని ఆరాధిస్తున్నాను, యేసుక్రీస్తు నా వెలువెలుపు, యేసయ్య నా ఆరాధ్య దైవం, యేసయ్య నన్ను బాగు చేశాడు, యేసయ్య నన్ను మరణం నుండి లేవనెత్తాడు, యేసయ్య నన్ను స్వస్థపరిచాడు, యేసయ్య నన్ను బాగు చేశాడు, విగ్రహారాధనను విడిపించాడు, ఆయన జీవము గల దేవునిగా నేను దర్శనం చూశాను అని ఒక్కొక్క పొదను కలిపితే ఒక్కొక్క సాక్ష్యం చెప్పే పచ్చగా ఉన్నాయి. అన్ని పొదలకు సాక్ష్యాలు ఉన్నాయి. కానీ సహజం. కానీ ఆ దేవుని పర్వతమైన
జీవము కలిగిన దేవుని సంఘములో, దేవుని మందిరములో ఉన్న ఒక పొద నడిమిన అగ్నిజ్వాల రగల్చబడింది. ఒక పొద నడిమిన. మోషేకి అదేం గొప్ప విషయం కాదు, అరణ్యంలో అప్పుడప్పుడు చూస్తాడు. కానీ మోషే ఎప్పుడు ఒక పొద మధ్యన అగ్ని రగిలినా ఆ పొద కాలి బూడిదైపోవటం చూశాడు. కానీ జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న ఈ పొదలో, ఈ పర్వతం, దేవుని పర్వతం మీద ఉన్న ఈ పొదలో, ఈ పొద మధ్యన అగ్ని రగల్చబడింది. ఇంకేముంది, ఎక్కడ కూడా బూడిదైపోతుంది అనుకున్నాడు మోషే. కానీ ఎంతసేపు అగ్ని దానిలో నుండి మండుతున్నా ఆ పొద నడిమిన అగ్నిజ్వాల రగల్చబడి ఆ పొద అగ్ని వలన మండుతుంది. అగ్ని వలన మండుతుంది, అగ్ని వలన మండుతుంది. కానీ పొద కాలిపోలేదు. ఇది వింత, ఇది అద్భుతం. అన్ని పొదల్లో అగ్ని రగిలినప్పుడల్లా ఆ పొద కాలి బూడిదైపోయేది. కానీ ఇప్పుడు మోషే చూస్తున్న ఈ పొదలో అగ్ని వేయబడింది, ఆ అగ్ని రగల్చబడింది, ఆ అగ్ని రేపబడింది. ఆ అగ్ని వలన పొద మండుచుంది, కానీ పొద కాలిపోవట్లేదు. ఎంతకీ ఆ పొద బూడిది కావట్లేదు. ఈ గొప్ప వింత ఏమిటా చూద్దాం అనుకుని మోషే ఒక్కడుగు ముందుకైపోయాడు. ముందుకైపోతే ఆ పొద నడిమి నుండి ఒక స్వరం, మోషే మోషే అని పిలుస్తుంది. ఖచ్చితంగా ఇది దేవుని స్వరమే అని మోషే గుర్తుపట్టాడు. చిత్తం ప్రభువా అన్నాడు. ఏంటి వింత చూడాలనుకుంటున్నావా? ఏంటా ఈ వింత అని చూడాలనుకుంటున్నావు కదూ? అవును, వింతే. నా మందిరంలో నిలిచిన వాడు వింత చూస్తాడు. జీవము కలిగిన దేవుని సంఘములో వింత కార్యాలు జరుగుతాయి. ఎక్కడా చూడని వింతలు, ఎక్కడో చూడని మహిమ కార్యాలు నా పర్వతం మీద చూస్తారు, నా సంఘములో చూస్తారు, నా మందిరంలో చూస్తారు అంటూ మోషేను దేవుడు పిలుస్తున్నాడు. మోషే 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 అన్నాడు, చిత్తం ప్రభువా. అందుకు ఆయన అంటున్నాడు, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడుము. నీవు నిలిచున్న ఈ స్థలం పరిశుద్ధ స్థలం. ఆ పొద నడిమి నుండి ఒక స్వరం, ఆ స్వరములో నీ పాదముల నుండి చెప్పులు విడువు. నువ్వు నిలిచి ఉన్న స్థలం పరిశుద్ధ స్థలం అనగానే మోషే పాదాల చెప్పులు తీసి చేతులు కట్టుకొని ఆ పొద ముందు నిలబడ్డాడు. ఆ పొద ఏం చేస్తుంది? మోషే, ఇది నువ్వు చేయాలి, ఎందుకు నిన్ను ఏర్పాటు చేశాను, ఇలా వెళ్ళాలి, ఇలా ఇశ్రాయేలు జనాంగాన్ని విడిపించాలి, ఇలా విడిపిస్తావు, ఇలాంటి అద్భుతాలు నేను చేస్తా. జరగబోయే ప్రతిదాన్ని ఆ పొద నడిమి నుండి వస్తున్న స్వరం మోసేకు బహిర్గతం చేసింది. ఇప్పుడు ఆ పొద ఎదుట సకల శాస్త్ర ప్రవీణత కలిగిన ఒక వ్యక్తి, 80 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక వ్యక్తి చెప్పులు విడిచి చేతులు కట్టుకొని నిలబడి తన భవిష్యవాణినంట వింటున్నాడు. ఇదే మోషే. అంతకుముందు ఆ పొద దగ్గరకు వచ్చుంటాడు చాలాసార్లు. ఆ పొదను అనేక సార్లు తన కత్తితో నరుకుంటాడు. అంతకుముందు అదే పొద దగ్గర తన మందను మేపి ఉంటాడు.
అదే పొద దగ్గర తన పాదాలతో తొక్కుంటాడు, అదే పొదను నరుకుంటాడు, తన దండముతో తన కర్రతో ఉంచి తన మందుకు మేపుంటాడు. అదే పొదను అన్ని పొదల్లాగా చూస్తుంటాడు. కానీ ఎప్పుడైతే ఆ పొద నడిమి మధ్యన అగ్నిజ్వాల, ఆ పొద నడిమి మధ్యన అగ్నిజ్వాల, ఆ అగ్నిజ్వాలలో నుండి దేవుని స్వరం మోషే విన్నాడో, ఆ పొద ఎదుట చెప్పులు విడిచి చేతులు కట్టుకొని నిలబడ్డాడు. ఈ పాఠమంతా నేను మీకు ఎందుకు నేర్పించానో తెలుసా? ఇప్పుడు మనమంతా జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న పొదలం. మనమంతా జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న ఒక పొదలం. నువ్వు ఒక పొద, నేను ఒక పొద. కానీ అన్ని పొదలలో లేని వింత ఒక్క పొదలో మాత్రమే ఉంది. అది ఏ పొద? మండుచున్న పొద, అగ్ని చేత రగల్చబడుతున్న పొద, అగ్ని కెరటాలు విరజిమ్ముతున్న పొద. వింతేంటంటే దాని మధ్యన అగ్ని పడింది, అగ్ని చేత రగల్చబడుతుంది, కానీ ఆ పొద కాలిపోలేదు. పిల్లలారా, దేవుని పర్వతమైన హోరేబు మీద, పర్వతం మీద పొదలున్నట్లు జీవము కలిగిన దేవుని సంఘములో నీవొక పొదవు, నేనొక పొదను. నీకొక సాక్ష్యం ఉంది, నాకొక సాక్ష్యం ఉంది. నాకు బిడ్డనిచ్చాడు, యేసయ్యను నమ్ముకున్నా. నాకు క్యాన్సర్ తగ్గించాడు, యేసయ్యను నమ్ముకున్నా. జీవము కలిగిన దేవునిగా నాకు ప్రత్యక్షమయ్యాడు, యేసయ్యను నమ్ముకున్నా. అవును, ఆ పర్వతం మీద ఉన్న జీవము కలిగిన దేవుని సంఘంలో ఉన్న నీకు ఒక సాక్ష్యం ఉంది, నాకు ఒక సాక్ష్యం ఉంది. మనందరము సాక్ష్యము కలిగిన పొదల్లాగానే దేవుని పర్వతమైన జీవము కలిగిన దేవుని సంఘములో విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తున్నాం. నేనంటాను, నీ సాక్ష్య జీవితం మాత్రమే, నీ పచ్చదనం మాత్రమే ఇతరులను ప్రభు యొద్దకు నడిపించదు, ఇతరులను దేవుని తట్టు తిప్పదు. నేను పచ్చగా ఉన్నాను, దేవుని పర్వతమైన హోరేబులో ఉన్నాను, నేను కూడా జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నాను. వింటున్నారా? నేను కూడా జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్నాను. నాకు కూడా ఒక సాక్ష్యం ఉంది. నేను కూడా ప్రభు మహిమను చూశాను, నేను కూడా సాక్ష్యం చెప్తా. నాకు కూడా ఒక సాక్ష్య జీవితం ఉంది, నేను భక్తిలో ఎదుగుతున్నాను అంటూ హోరేబు పర్వతం మీదే దేవుని జీవము కలిగిన దేవుని సంఘంలోనే ఉన్నాను. నేను కూడా పర్వతం మీద ఉన్న ఒక పొదనే, ఒక సంఘ సభ్యున్నే అంటూ ఉంటే కాదండి. ఆ పర్వతం మీద ఉన్న ఏ పొదకు లేని ధన్యత ఒక పొదకు మాత్రమే దక్కింది. అది ఏ పొద? చెప్పరే? మండుచున్న పొద. మండుచున్న పొద, మండుచున్న పొద. ఆ పర్వతం మీద అన్ని పొదల్లో ఒక పొదే మండింది. ఆ పొద మండుచున్న పొద. ఆ పొద నడిమిన అగ్నిజ్వాల. క్లియర్గా రాయబడింది, పొద నడిమిన అగ్నిజ్వాల. ఆ అగ్నిజ్వాలల మధ్య దేవుని స్వరం. ఆ అగ్ని వలన మండుతుంది, కానది కాలిపోవట్లేదు. ఈ మండుచున్న పొద సకల శాస్త్ర ప్రావీణ్యతలు కలిగిన మోషేను తన ముందు చేతులు కట్టుకొని నిలబడేటట్లు చేసింది. నేను చెప్తున్నాను, జీవము కలిగిన దేవుని సంఘములో, జీవము కలిగిన దేవుని మందిరములో
నీవు ఒక పొదవైతే కాదు, నీకు ఒక పొదలాగా ఉంటే కుదరదు. నీవు ఒక పొదలాగా, ఓ సంఘ సభ్యునిలాగా కర్తవ్యం నిర్వహించే వ్యక్తివైతే నీ వల్ల ఒరిగేదేమీ లేదు. యేసయ్య కోరుకుంటున్నాడు, నీవు అగ్ని వలన మండే పొదవు కావాలి. నీ పొద నడివిన అగ్నిజ్వాల పడాలి. నీ పొద నడిమిన అగ్నిజ్వాల రగల్చబడాలి. నీ పొద నడిమిన అగ్నిజ్వాల రగల్చబడాలి. అగ్ని వలన రగల్చబడాలి. అగ్ని వలన నువ్వు మండుతూ ఉండాలి. అప్పుడే సకల శాస్త్ర ప్రావీణ్యతలు కలిగిన వారు కూడా కాళ్ళు చెప్పులు తీసి చేతులు కట్టుకుని నిలబడతారు. నువ్వు మండుచున్న పొదవు కానంతకాలం నిన్నెవడు లక్ష్య పెట్టడు. దేవుని బిడ్డలమైన మనం ఒక మండుచున్న పొదలాగా మారాల్సిన గడియ వచ్చింది 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 చెప్తున్నాను. పర్వతం మీద ఉన్న ఒక పొదను, పర్వతం మీద ఉన్న ఒక సేవకుణ్ణి నో, నీ వల్ల ఒరిగేదేమి లేదు. నువ్వు మండాలి. నీ పొద నడిమిన అగ్నిజ్వాల పడాలి. అగ్నిజ్వాల చేత నువ్వు రగల్చబడాలి. ఈ మాట నేను అనటం లేదు. యేసయ్య 2000 సంవత్సరాల క్రితం చెప్పారు పరిశుద్ధ గ్రంథములో నుండి. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 49వ వచనం. నేను భూమి మీద అగ్నివేయ వచ్చితిని. ఒక మాటలో చెప్పాలంటే, నేను నీ మీద అగ్నివేయ వచ్చితిని. హోరేబు పర్వతం మీద ఉన్న పొద మీద అగ్ని వేసినట్లు. అర్థమైందా? హోరేబు పర్వతం మీద, దేవుని పర్వతం మీద ఉన్న పొద మీద అగ్ని వేసినట్లు నేను నీ మీద, భూమి మీద అన్నది పక్కన పెట్టండి, నీ మీద అగ్నివేయ వచ్చితిని. అది ఇదివరకే ఆల్రెడీ ఇప్పటికే రగులుకొని ఆ మండుచున్న పొదవలే మీరు మండవలనని నేను కోరుకున్నాను. అర్థమవుతుందా? సేవకుడా అర్థమవుతుందా? ప్రభు అంటున్నాడు, ఆ దేవుని పర్వతమైన హోరేబు పర్వతం మీద పొదలో అగ్ని వేసినట్లు నీ మీద కూడా నేను అగ్ని వేయ వచ్చాను. ఆల్రెడీ ఆ అగ్ని చేత ఇప్పటికే రగులుకొని ఆ పొదవలే నువ్వు మండవలెనని, మండుతూ ఉన్న పొదలాగా ఉండాలని, అగ్ని రగల్చబడుతూ ఉన్న వ్యక్తి కావాలని నేను కోరుకున్నాను. కానీ నీవు చప్పుగా ఉన్నావు. నీలో అగ్ని పడలా. నేను అగ్ని వేయాలని వచ్చాను, అందుకు తగిన వ్యక్తిత్వం నీలో లేదు. నేను అగ్ని వేయాలని వచ్చాను, అందుకు తగిన పరిశుద్ధత నీలో లేదు. అందుకే నేను నీ మీద, హోరేబు పర్వతం మీద మోషేను నాయకునిగా తీర్చిదిద్దిన ఆ పొదలాగా నీ మీద కూడా అగ్ని వేయవచ్చాను. ఆ అగ్ని ఇప్పటికే రగులుకొని నీ గ్రామాన్ని, నీ పట్టణాన్ని, నీ ప్రాంతాన్ని, నీ మండలాన్ని, నీ జిల్లాని, నీ రాష్ట్రాన్ని ఆల్రెడీ రగల్చాలని నేను ఆశపడ్డా. నాతోటి తిప్పాలని ఆశపడ్డా. కోరుకున్న అగ్ని వలన రగల్చబడి నువ్వు మండుతుండాలని నేను కోరుకున్నా.
కానీ నా కోరిక తీరలేదు అని యేసయ్య అంటున్నాడు. పిల్లలారా, మీలో ఎంతమంది మీద అగ్ని పడింది? ఎంతమంది అగ్ని వలన రగల్చబడుతున్నారు? అర్థమవుతుందా? అగ్ని పడని పొద ఏ మనిషిని దేవుని తట్టు తిప్పలేదు. అగ్ని పడని పొద రగల్చబడలేదు. అగ్ని పడని పొద ఇతరులను దేవుని తట్టు తిప్పలేదు. అగ్ని పడని పొదలో నుండి దేవుని స్వరాన్ని వినలేం. మేకల స్వరాలు వింటాం. అదిగా పచ్చగున్న పొదల్లో మేకల స్వరాలు వింటాం, గొర్రెల అరుపులు వింటాం, పశువుల అరుపులు వింటాం, గార్ధబాల స్వరాలు వింటాం. ఆ పచ్చగా ఉన్న స్వరాల్లో, పచ్చగా ఉన్న పొదల్లో వినపడేది మేకల స్వరాలు, గొర్రెల అరుపులు, గాడిదల కేకలు వినపడతాయి. కానీ ఈ మండుచున్న పొదుందే, అగ్ని చేత రగల్చబడిన పొదుందే, ఈ పొద నడిమి నుండి అదిగో దేవుని స్వరం వినపడుతుంది. ఆ స్వరాన్ని విన్న మోషే తన భవిష్యత్ అంతా తెలుసుకున్నాడు. అడుగడుగు ఎలా వేయాలో తెలుసుకున్నాడు. ప్రతి అడుగు ఎలా వేయాలో తెలుసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలుసుకున్నాడు. ఎందుకు వెళ్ళాలో తెలుసుకున్నాడు. అక్కడికి వెళ్ళి ఏం చేయాలో తెలుసుకున్నాడు. అక్కడ దేవుడు తన ద్వారా ఏం చేయించబోతున్నాడో తెలుసుకున్నాడు. ఎలా 4 తరాలుగా ఉన్న ఇశ్రాయేలు జాతిని ఐగుప్తును విడిపించాలో ఆ పొదలోనే అదంతా తెలుసుకున్నాడు, కోరుకుంటున్నాడు. అలాంటి ప్రపంచ భవిష్యవాణి, కుటుంబాల భవిష్యవాణి, అనేక జీవితాల భవిష్యవాణిని చెప్పగలిగిన ఓ మండుచున్న పొద, అగ్ని వలన రగల్చబడే పొదవు నీవు కావాలని యేసయ్య నీ నుండి కోరుకుంటున్నాడు. నీవు ఒక మండుచున్న పొదవైతే నీ పిల్లల భవిష్యత్తును నువ్వే చెప్తావు. నీవు ఒక మండుచున్న పొదవైతే నీ కుటుంబ భవిష్యత్తు తీర్చిదిద్దుకుంటావు. నీవు ఒక మండుచున్న పొదవైతే ఇతరులకు జీవిత ప్రణాళికలు తెలియచేస్తావు. మీలో ఎంతమంది దేవుని పర్వతమనే హోరేబు, దేవుని సంఘమనే జీవము కలిగిన దేవుని సంఘములో, దేవుని పర్వతమైన దేవుని మందిరములో ఉన్న పొదలారా, ఒక్కొక్క పొదవైన మీరు పొదలేనా లేదా అగ్ని పడిన పొదలా? యేసయ్య అంటున్నాడు, హోరేబు పర్వతం మీద ఉన్న ఆ పొదలో అగ్ని వేసినట్లు నీ మీద నేను అగ్ని వేయవచ్చాను. అది ఇప్పటికే రగులుకొని చెప్పరే రగులుకొని ఆల్రెడీ ఇప్పటికే మండుచుండాలని కోరుకున్నా. మంట లేదు నీలో. ఆల్రెడీ అసలు అగ్ని పడలేదు, రగల్చబడలేదు, మంట లేదు. ఈ పొదల వల్ల ఉపయోగం ఏంటర్రా? అగ్ని పడని పొద, అగ్ని రగల్చబడని పొద, అగ్ని వలన మండని పొద దేవుని మాట మనకు చెప్పలేదుగా. చెప్తున్నాను పిల్లలారా, ఆల్రెడీ ప్రభువు మీ మీద హోరేబు పర్వతములో ఉన్న పొద మీద అగ్ని వేసినట్లు మనలో ప్రతి ఒక్కరి మీద అగ్ని వేయాలని ఇష్టపడుతున్నాడు. అది ఆల్రెడీ ఇప్పటికే రగల్చబడి మనము మండుతున్న పొదలము కావాలని ఆయన కోరుకుంటున్నాడు. మరి మన మీద అగ్ని పడిందా? ఇంతకీ ఈ అగ్ని ఏంటి? హోరేబు పర్వతం మీద పడిన ఆ పర్వతం మీద పడిన అగ్ని, నీ మీద ప్రభు వేస్తానన్న అగ్ని ఏంటది? ఒక మాట చెప్తాను, వింటారా? ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశము నుండి అగ్ని వచ్చింది. వినండి, ఏలియా ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది. సొలొమోను ప్రార్థన చేస్తే, రాజైన సొలొమోను ప్రార్థన చేస్తే ఆకాశం నుండి అగ్ని వచ్చింది.
అబ్రహాము కాలంలో ఆకాశం నుండి అగ్ని వచ్చింది. అనేక మంది భక్తుల ప్రార్థన ఫలితంగా ఆకాశము నుండి వచ్చిన అగ్ని బలిపీఠాల మీద కట్టిన, బలిపీఠాల మీద ఉంచిన దహన బలులను బూడిద చేసి నేను సత్యవంతుడైన దేవుడినని రుజువు చేసుకుంది. ఏది? ఏలియా, సొలొమోన్, అబ్రహాం భక్తుల వల్ల చేసిన ప్రార్థన వలన వచ్చిన అగ్ని. కానీ యేసయ్య మన మీద వేసే అగ్ని ఏం చేస్తుందో తెలుసా? ఆనాడు ఏలియా ప్రార్థన చేస్తే దిగి వచ్చిన అగ్ని, ఏలియా ప్రార్థన చేస్తే దిగి వచ్చిన అగ్ని, సొలొమోను ప్రార్థన చేస్తే దిగి వచ్చిన అగ్ని, అబ్రహాము ప్రార్థన చేస్తే దిగి వచ్చిన అగ్ని బలిపీఠముల మీద ఉన్నదాన్ని బూడిద చేసింది. రైట్? అర్థమైందా? బలిపీఠాల మీద ఉన్నదాన్ని బూడిద చేసింది. కానీ ఇప్పుడు యేసయ్య మన మీద వేసే అగ్ని ఉందే, మన హృదయాల్లో ఉన్న పాతుకుపోయిన పాపపు ఎచ్చలన్నిటినీ కాల్చి బూడిద చేసే అగ్ని యేసయ్య వేసే అగ్ని. మన హృదయాల్లో ఉన్న చెత్తను దహించే అగ్ని యేసయ్య వేసే అగ్ని. ఇంతకీ అగ్ని ఏంటి అంటే, ఒక్క మాటలో చెప్పాలంటే, ఈ అగ్ని ఆ పొదలో రగల్చబడిన అగ్ని, యేసయ్య మన మీద వేయాలనుకుంటున్న ఈ అగ్ని ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ అభిషేకం. పరిశుద్ధాత్మ అభిషేకం, పరిశుద్ధాత్మ నింపుదల. చెప్తున్నాను, నువ్వెంత పచ్చపొదవో యేసయ్యకి అక్కర్లేదు, నీకెంత పెద్ద సాక్ష్యం ఉందో యేసయ్యకి అక్కర్లేదు, నువ్వెన్ని వ్యసనాల నుండి విడిపించబడ్డావో యేసయ్యకి అక్కర్లేదు. దేవుని పర్వతం మీదే ఉన్న ఓ పెద్ద పొదను నువ్వు చెప్పుకొని అవసరం లేదు, ఆల్రెడీ ఉన్నావు. కానీ నీ పొద నడిమిన పరిశుద్ధాత్మ అభిషేకమనే అగ్ని పడాలి. ఆ పరిశుద్ధాత్మ అభిషేకమనే అగ్ని నిన్ను తాకాలి, నీ పొదు నడిమిన పడాలి. ఆమెనండ్రే, నీ పొదు నడిమిన పరిశుద్ధాత్మ అభిషేకం అనే అగ్ని పడాలి. ఆ పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం చేత నువ్వు రగల్చబడాలి, రేపబడాలి. నీ అగ్ని జ్వాలలు ఇంకా 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 మండుతూ 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 ప్రకాశించాలి. ఆత్మ తాకిడి నువ్వు అనుభవించినంతగా ప్రజ్వలించాలి. ఆ ఆత్మాభిషేకం అనే అగ్ని, పరిశుద్ధాత్మ ఆత్మాభిషేకం అనే అగ్ని, పరిశుద్ధాత్మ నింపుదల అనే అగ్ని నీ పొదనడిమిన పడిన రోజునే నీలో దేవుని ప్రత్యక్షతను, దేవుని స్వరాన్ని నీ కుటుంబం, నీ సంఘం, నీ ప్రజలు సవి చూడగలుగుతారు. అందుకే యేసయ్య అంటాడు, నీ మీద అగ్ని వేయ తలంచాను, నీ మీద అగ్ని వేయటానికి వచ్చాను, అది ఆల్రెడీ ఇప్పటికే రగల్చబడాలని నేను కోరుకున్నా. కానీ నీ మీద ఇంక అగ్ని పడలేదు, ఆత్మాభిషేకం నువ్వు పొందలేదు, ఆత్మతో నింపబడలేదు, ఆత్మ చేత ఆత్మ మంటల చేత రగల్చబట్టలేదు. నీలో ఎవరు యేసయ్యను చూడటం లేదు. యేసయ్యని ఎవరు నీలో కనుగొలేకపోతున్నారు. ఎంతకాలం ఇలా ఉంటారు మీరు? ఎంతకాలం యేసయ్యకు మీరు ఉంటారు? ఇలా ఉంటారు. దేవుని పర్వతం మీద ఉండి ఒక మండుచున్న పొదవా నీవు? జీవము కలిగిన దేవుని సంఘములో ఉండి ఒక మండుచున్న పొదవా?
అన్ని పొదల్లాంటి పొదవా? ఒకే ఒక మండుచున్న పొద 20 లక్షల మందిని, వింటున్నారా? ఒక మండుచున్న పొద, ఒక ఆత్మాభిషేకంతో నింపబడి రగల్చబడి మండుచున్న ఒక్క పొద 20 లక్షల మంది ప్రజలను బానిసత్వం నుండి నడిపించగలిగిన ఒక నాయకుని తయారు చేసింది. ఒక్క మండుచున్న పొద మోషేను ధైర్యపరిచింది. ఒక్క మండుచున్న పొద ఇశ్రాయేలీల 4 తరాల శాపాన్ని కాల్చివేసింది. ఒక్క మండుచున్న పొద చూసి కాళ్ళకు చెప్పులు విడిచి చేతులు కట్టుకుని నిలబడ్డాడు. ఎవరు చెప్పరే? నేను అంటాను, సంఘములో ఉన్న విశ్వాసి, ఒక పొదువైన నీవు ఆత్మతో నింపబడి మండుచున్నప్పుడు, ఆత్మతో నింపబడి రగల్చబడినప్పుడు ఎంతటి వ్యక్తి అయినా కానీ కాళ్ళు చెప్పులు తీసి చేతులు కట్టుకొని నీ ముందు నిలబడతాడు. నీ భర్త, నువ్వు అభిషేకంతో నింపబడి చూడు, నీ భర్తని ఎదుటి చేతులు కట్టుకుని నిలబడతాడు. నీ భార్యని ఎదుటి చేతులు కట్టుకుని నిలబడుతుంది. నీ పిల్లలను ఎదుటి చేతులు కట్టుకుని నిలబడతారు. అధికారులను ఎదుటి చెప్పులు తీసి లేచి నిలబడతారు. సకల శాస్త్ర ప్రావీణ్యతలు కలిగిన వాడు సైతం పాదాలకు చెప్పులు తీసి చేతులు కట్టుకుని నిలబడతారు. ఒక మండుచున్న పొదవు నీవైతే, నీ పొద నడివిన పరిశుద్ధాత్మ అగ్ని పడితే, నీ జీవితంలోనికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రవేశిస్తే, ఆత్మ చేతను అభిషేకించబడితే, ఆ ఆత్మ నీ అగ్ని, పరిశుద్ధాత్మ అగ్ని నీలో పడి, నీలోకి చొరబడి ఆ మంటల చేతను రేపబడుతుంటే నీలో దేవుని మహిమను కనుగొంటారు ప్రజలు. నీలో దేవుని ప్రత్యక్షతను చూస్తారు. నీ ఎదుటికి వచ్చి అధికారులు సైతం వంగుతారు, నమస్కరిస్తారు. నీ అధికారాలు నీకు ఇవ్వలేని ఘనత, నీ శాస్త్రాలు నీకు ఇవ్వలేని ఘనత ఆత్మాభిషేకం నీకు ఇస్తుంది. చెప్పండి హల్లెలూయా. అందుకే ప్రభు కోరుకుంటున్నాడు, నీ మీద పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కుమ్మరించబడాలని. మరి అగ్ని పడిందా? ఆత్మతో నింపబడ్డావా? అసలు పరిశుద్ధాత్మ అభిషేకం అనే దానికి అర్థం తెలుసా నీకు? ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలు. అర్థమైందా? నిన్ను మనుషులు నడిపిస్తుంటే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. నిన్నొక వ్యక్తి నడిపిస్తుంటే నువ్వు దేవుని బిడ్డవు కాలేవు. స్వయంగా ఆత్మ నిన్ను చేపట్టి నడిపించాలి. స్వయంగా ఆత్మ నిన్ను నడిపించాలి. ఎందరూ ఆత్మచేత నడిపించబడతారో వారు దేవుని పిల్లలు అని బైబిల్ స్పష్టంగా చెప్పింది. నువ్వు ఆత్మచేత నడిపించబడుతున్నావా? ఆత్మాభిషేకం అనే అగ్ని నీ మీద పడిందా? ఆత్మాభిషేకం అనే అగ్ని చేత నీ పొద రగల్చబడుతుందా? అసలు ఆత్మాభిషేకం అనే దానికి అర్థం తెలిస్తే ఎంతెంత పొడుగు పూలు జనలు ఎందుకు వేసుకొస్తావు నీవు? లేదు. ఆత్మాభిషేకం అనే మాటకు అర్థం తెలిస్తే లోక సంబంధమైన అలంకరణ నువ్వు ఎందుకు కోరుకుంటావు? కోరుకో. ఆత్మాభిషేకం అనే దానికి అర్థం తెలియక నేను కూడా హోరేబు పర్వతం మీద ఉన్న ఒక పొదను
మా తాత క్రిస్టియన్, మా ముత్తాత క్రిస్టియన్, నేను బోర్న్ క్రిస్టియన్. ఎవడు కాదన్నాడు? నువ్వు ఒక పొదవే. హోరేబు పర్వతం మీద ఉన్న ఒక పొదవే నీవు. అన్ని పొదల్లో ఒక్క పొదలో నన్న దేవుని కనుగొన్నారా? 80 సంవత్సరాల అనుభవం కలిగిన మోషేను ఒక నాయకునిగా తీర్చిదిద్దింది ఒకే ఒక పొద. నేనంటాను, ఒక్క పొద చాలు ఒక నాయకుడిని తయారు చేయటానికి. ఒక్క పొద చాలు ఒక రాజ్యాన్ని దేవుని తట్టు తిప్పటానికి. ఒక్క పొద చాలు లక్షల మంది బానిసత్వాన్ని బయటకు తీసుకొని రావటానికి. ఒక్క పొదలో అగ్ని రగల్చబడితే చాలు. నేనంటాను, నీ కుటుంబంలో నువ్వు ఒక్కడువు, నీ ఒక్కదానివి ఆత్మతో నింపబడు, ఆత్మాభిషేకం పొందు. నీ ప్రాంతం, నీ గల్లీ, నీ బజారు, నీ తోటి వారందరూ నీలో దేవుని మహిమను చూస్తారు. పాదాలకు చెప్పులు తీసి చేతులు కట్టుకుని నిలబడతారు. ఎంతటి శాస్త్రాన్ని ఎరిగిన వాడైనా కానీ చెప్తున్నాను, ఆత్మాభిషేకం అంత మహిమ కలది. ఎందరూ ఆత్మచేత నడిపించబడుతున్నారు. దేవుని ఆత్మ ఏం చేస్తుందో తెలుసా? దేవుని ఆత్మ నడిపిస్తే వంకర తింగరగా నడిపించదు. రాంగ్ స్టెప్ వేసానండి, ఇందాక తప్పటడుగు వేసానండి, నో నో చాయిస్ లేదు. నా జీవితంలో ఒక తప్పు చేశానండి, ఒక తప్పటడుగు వేసానండి, ఒక మార్గం తప్పానండి, చేయకూడదు చేశానండి, వెళ్ళకూడని వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, సంప్రదించకూడని వాళ్ళు సంప్రదించానండి, పొరపాటు చేశానండి. దేవుని ఆత్మ అలా వంకర మార్గాల్లో నడిపించదు. సాతాను ఎప్పుడు మనల్ని దేవుని మార్గాల నుండి డైవర్ట్ చేస్తుంది. పక్కకు 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 అలా వెళ్ళి ఇలా వెనక్కి తిరిగి వచ్చేటట్టు చేస్తుంది. సాతాను మార్గాలు భయంకరం. సాతాను మార్గాలు చాలా డేంజర్. ఈ కడవరి దినాల్లో ఆత్మచేత నడిపించబడకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించకపోతే చాలా భయంకరమైన పరిస్థితుల్లో పాల్గొవలసి వస్తుంది. సంఘములో, జీవము కలిగిన దేవుని సంఘములో, పరిశుద్ధ పర్వతం మీద, యెహోవా నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడెవడు? యెహోవా నీ గుడారములో, యెహోవా నీ గుడారములో అంటే నీ మందిరములో, నీ మందిరములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద అంటే జీవము కలిగిన దేవుని సంఘములో నిలువదగిన వాడెవడు? జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్న నీ ఒక్క మండుచున్న పొదవైతే నేను నీతో వాగ్దానం చేసిన ప్రపంచాన్ని నీ ఎదుట సాగిలపడేటట్లు చేస్తాను. నీ ఒక మండుచున్న పొదవైతే శాస్త్రాలు ఎరిగిన వారు చేతులు కట్టుకొని నిలబడేటట్లు నేను చేస్తా. అధికారులు వంగేటట్లు చేస్తా. నీవెవరి దగ్గరకు వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడిన అవసరం లేదు. నువ్వు మండుచున్న పొదలాగా ఇతరులను నీవే ఆకర్షించాలి. ఇతరులు నీ వద్దకే పరిగెత్తుకొని రావాలి. నీవు ఒక మండుచున్న పొదవుగా మారో, రగల్చబడు. అగ్ని పడింది, ఆ అగ్ని రగల్చబడాలి. అగ్ని వలన పొద చెప్పరే మండాలి. అవునరా, నీవైనా నేనైనా పరిశుద్ధాత్మ అగ్ని అభిషేకం కలిగిన పొదలుగా మారితే, ఆ అగ్ని పడి ఆ ఆత్మచేత రేపబడి రగల్చబడుతున్న వారమైతే, ఆ మంటలు మండుతున్న వారమైతే మనమే అనేకులను ఆకర్షిస్తాము. మన ఎదుటే అనేకులు సాగిలపడతారు. మనమే లోక భవిష్యవాణి చెప్పగలుగుతాము. మనమే ప్రపంచాన్ని తల్లక్రిందులు చేస్తాము. అందుకే నీవు కావాలి ఒక ముండ్ల పొద కాదు, చెప్పరే మండుచున్న పొద. మండుచున్న పొద, మండుచున్న పొద.
ఒక్క పొద గొప్ప నాయకుడిని తయారు చేసింది. ఒక్క పొద 4 తరాల దాసత్వంతో నింపబడిన ఇశ్రాయేలు జాతికి విమోచన కార్యాన్ని బహిర్గతం చేసింది. ఒక్క పొద భవిష్యవాణినంతా బట్టబయలు చేసింది. దేవునికి మరుగైంది లేదు తెలుసా? మీలో ఎంతమంది మండుచున్న పొదలుగా ఉన్నారు? మండుచున్న పొద ఎంత మహిమ కార్యం చేస్తుందో మీరు విన్నారు కదా. యేసయ్య అంటున్నాడు, ఇదే అగ్ని నేను మీ మీద వెయ్యదలంచి వచ్చాను. అది ఎప్పటికే రగులుకొని మండవలెనని. అవునరా, దేవుని ఆత్మచేత మనం మండేవారం కావాలి. దేవుని ఆత్మచేత రగల్చబడేవారం కావాలి. యేసయ్య ఒక రోజున ఆత్మ పొందుకోవటం అంత తేలిక? ఆత్మ పొందుకోవటం అంత తేలిక? అనేక మీరు అడుగుతారు, అందరికీ ఆత్మ వస్తుందా? అందరికీ ఆత్మను పంచిపెడతాడు దేవుడు? సేవకులకు మాత్రమేనా? నో నో నో. సేవకులకు మాత్రమే అని చెప్పి దేవుడు ఎక్కడ జీవగ్రంథంలో? సేవకులకు కొన్ని అధికారాలు ఉంటాయి, కానీ ఆత్మను మాత్రం దేవుడు అందరికీ పంచిపెడతాడు. ఆత్మ అందరికీ. ఆ ఆత్మాభిషేకం ఒక సేవకునికి మాత్రమే కాదు. పరిశుద్ధాత్మ అభిషేకం ఒక సేవకుడే పొందాలనేది నో రూల్. ఎవడు చెప్పలేదు అసలు. బైబిల్ సిద్ధాంతం అది కాదు. సంఘమంతా కూడా, సంఘములో ఉన్న ప్రతి పొద మండుచున్న పొదగా ఉండాలి. ప్రతి పొద ఆత్మతో రగల్చబడే పొద కావాలి. ప్రతి పొద ఆత్మతో రగల్చబడి భాషలు మాట్లాడి కృపావరాలు కలిగిన సంఘం కావాలి. ప్రతి పొద మండాలి. మరి మీరు అడగొచ్చు, ఆత్మను పొందుకోవటానికి ఏం చేయాలి? ఆత్మను పొందుకోవటానికి ఆ ఆత్మాభిషేకం అనే అగ్ని మా మీద పడి రగల్చబడటానికి మేము ఏం చేయాలి? ఏం చేస్తే ఆత్మ వస్తుంది? ఏం చేసినా ఆత్మ రాదు. ఏం చేస్తే వస్తుంది? యేసయ్య ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఒక చక్కని ఉపమానం చెప్పారు. ఆ ఉపమానంలో ఒక వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడట. మీరు చాలా జాగ్రత్తగానండి. ఒక వ్యక్తికి ఒక స్నేహితుడు ఉన్నాడట. స్నేహితుడు ఉన్నాడు. ఈ వ్యక్తి ఇంటికి ఒక బంధువు వచ్చాడు. అర్ధరాత్రి పూట వచ్చాడు. ఇతనికి ఇంట్లో ఏం పెట్టడానికి ఇంట్లో ఏమీ లేదు. ఈ వ్యక్తికి వెంటనే తన స్నేహితుడు జ్ఞాపకం వచ్చాడు. నా స్నేహితుడి ఇంట్లో అన్నీ ఉన్నాయి, నేనంటే పేదవాడిని, నా స్నేహితుడు సామంతుడు, నాకంటే సమృద్ధి లేదు, నా స్నేహితునికి అన్నీ ఉన్నాయి. నేనంటే లేనివాడిని, నా స్నేహితుడు అన్నీ ఉన్నవాడు. ఇప్పుడు నా ఇంటికి నా స్నేహితుడు వచ్చాడు, వాడి పెడతానికి నాకేమీ లేదు, కనుక నేనేం చేయాలి అని చెప్పి ఈ వ్యక్తి తన స్నేహితుని ఇంటికి వెళ్ళాడట. ఇది యేసయ్య చెప్పిన ఉపమానం. ఆత్మను గూర్చి యేసయ్య చెప్పిన ఉపమానం. మీరు మనసు పెట్టి వినండి. తన ఇంటికి ఒక బంధువు వస్తే ఆ బంధువు ఆకలి తీర్చే శక్తి లేక ఈ వ్యక్తి తన స్నేహితుడి ఇంటికి వెళ్ళి రాత్రి పూట తలుపు కొట్టాడు. అర్ధరాత్రి పూట తలుపు కొట్టాడు. స్నేహితుడా, నా ఇంటికి నా బంధువు వచ్చాడు, వాడికి పెట్టడానికి నా దగ్గర ఏమీ లేదు, దయచేసి తలుపు తీవా, ఒక్క 3 రొట్టెలు నాకు ఇవ్వా.
అని అడిగాడు. స్నేహితుడు అన్నాడు, నా ఇంట్లో చిన్న పిల్లలు పండుకున్నారు, నిద్రపోతున్నారు, డిస్టర్బ్ చేయకు, వెళ్ళిపో అన్నాడు. మరలా స్నేహితుడా ఒక్క 3 రొట్టెలు బదులివు, నా ఇంటికి వచ్చిన బంధువు యొక్క ఆకలి తీరుస్తాను. ఒక్క 3 రొట్టెలు బదులివు, ఒక్క 3 రొట్టెలు బదులివు అని మరలా అడిగాడట. ఈ స్నేహితుడికి తలుపు కొడుతున్నవాడు కూడా ఎవడు? స్నేహితుడే. వీళ్ళిద్దరికి మధ్య ఉన్న బంధం ఏంటి? స్నేహమే. అయితే స్నేహితుడైనందుకు అతనికి రొట్టెలు ఇవ్వటానికి మనసు లేదట. కానీ మాటి మాటికి తలుపు తట్టి ఒక్క 3 రొట్టెలు ఇవ్వవా అని సిగ్గుమాలి అడుగునందుకి, స్నేహితుడని రొట్టెలు ఇవ్వకపోయినా మాటికి సిగ్గుమాలి అడిగినందుకు లేచి ఆ 3 రొట్టెలు ఇచ్చాడట. యేసయ్య అంటాడు, అతడు స్నేహితుడైనందుకు ఇతడు ఇవ్వలేదు, మాటికి వాడు సిగ్గుమాలి అడిగినందుకు ఇచ్చాడు. సిగ్గుమాలి స్నేహితుడిని అడిగితేనే అర్ధరాత్రి పూట లేచి 3 రొట్టెలు ఇచ్చాడే. ఒక ప్రశ్న, సిగ్గుమాలి స్నేహితుడిని అడిగితేనే అర్ధరాత్రి పూట లేచి 3 రొట్టెలు ఇచ్చాడే. నీ కొడుకు వచ్చి నిన్ను అడిగితే రొట్టెనిమ్మంటే నువ్వు రొట్టెనిస్తావే? చాపనిమ్మంటే చాపనిస్తావే? నీ కొడుకు వచ్చి, నీ కుమారుడు వచ్చి, నీ కూతురు వచ్చి రొట్టెని అడిగితే నువ్వు రాయవోగా, రొట్టెనే ఇస్తావు. చాపను అడిగితే పామునివ్వవుగా, చాపనే ఇస్తావు. నువ్వు చెడ్డదానివై ఉండి నీ కొడుక్కి నీ కూతురికి మంచి ఈవులని ఇవ్వాలనుకుంటావు. నువ్వు చెడ్డదానివి, నువ్వు చెడ్డోడివి. కానీ నీ పిల్లలకు మాత్రం నువ్వు మంచి ఈవులని ఇవ్వాలనుకుంటావు. వినండి, మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మాత్రం మంచి ఈవులను ఇవ్వాలని మంచి ఈవుల్ని ఇవ్వాలని మీరు అనుకుంటారు. వాడేమో సిగ్గుమాలి అడిగినందుకు, స్నేహితుడని కాకపోయినా సిగ్గుమాలి అడిగినందుకు అడిగిన రొట్టెలు ఆడిచ్చేశాడు. మీరేమో చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల్ని ఇస్తారు. మీ పరలోకపు తండ్రినైన నేను నన్ను అడిగితే అంతకంటే శ్రేష్టమైన నా ఆత్మను మీకు అనుగ్రహించనా? అన్నిటికంటే శ్రేష్టమైన ఈవి నా ఆత్మ నేనివ్వనా? నువ్వు చెడ్డవాడై ఉండి నీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వాలని నువ్వు అనుకున్నప్పుడు నేను నీకు ఇవ్వనా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటున్నారు. ఆ స్నేహితుడేమో స్నేహితుడని ఇవ్వకపోయినా సిగ్గుమాలు అడిగినందుకు, మాటి అడిగినందుకు వాడు 3 రొట్టెలు ఇచ్చేస్తాడు. ఆ స్నేహితుడి కన్నా నేను చెడిపోయినా? స్నేహితుడిని సిగ్గుమాలు అడిగితేనే మాటికి అడిగితే వాడు 3 రొట్టెలు ఇచ్చేస్తాడే. నువ్వు వచ్చి నీ కొడుకు అడిగితే, కూతురు అడిగితే ఇచ్చేస్తున్నావే. నేనంత కఠిను కాదు కదా. నన్ను అడుగు వారికి అంతకంటే నా ఆత్మను నేను పంచిపెట్టువాడినై ఉన్నాను. దేవునికి స్తోత్రం చెప్తారా? అందరూ స్తుతి చెప్తారా? చేతులెత్తి చెప్తారా? చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 11వ అధ్యాయం 12వ వచనం నుండి, కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు
మంచి ఈవులను ఇయ్యనెరిగి ఉండగా మీరే మంచి మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. మీరే మంచి మీ పిల్లలకి ఇవ్వాలనుకుంటారు. మీరు మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న తండ్రి తన్ను అడుగు వారికి ఏమిస్తాడు? పరిశుద్ధాత్మను. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నీవు అడగాలి కానీ తన ఆత్మను నిశ్చయంగా నీకు అనుగ్రహిస్తాడు. నువ్వు అడగాలి కానీ ఆత్మ నాకెందుకు ఇస్తాడులే, ఆత్మ నేనెందుకు పొందుకుంటాలే, ఆత్మవరం నాకెందుకు వస్తుందిలే, ఆత్మ అగ్ని నా మీద ఎందుకు పడుతుందిలే, ఆత్మ పొందే అంత పరిశుద్ధున్నా నేను, ఆత్మ పొందే అంత పరిశుద్ధురాలన్నా నేను అన్ను భ్రమపడిన అవసరం లేదు. యేసయ్య అంటాడు, నన్ను అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాను. నిశ్చయంగా అనుగ్రహిస్తా. మరి ఆత్మ లేకుండా ఎంతకాలం నువ్వు పయనిస్తావు? నీ పొదలో అగ్ని పడకుండా ఎంతకాలం నువ్వు ఒక మొద్దుబారిన పొదలా ఉంటావు? అగ్ని చేత నువ్వు నింపబడవా? ఆత్మవరం నీకు అక్కర్లేదా? ఎవడో ఆత్మ ఉన్నాడు అంటే అక్కడికి పరిగెత్తుతావు, ఆత్మ ఉన్నాడంటే అక్కడికి పరిగెత్తుతావు. అసలు నీకెందుకు ఆత్మ లేదు? ఆ అగ్ని నీలోనే పడునుగాక, ఆ అగ్ని నీ పొద నడిమి పడునుగాక, ఆ అగ్ని జ్వాల చేత నీ పొద మండునుగాక, ఆ అగ్ని జ్వాల చేత నువ్వు రగల్చబడదుగాక. ఆ ఆత్మను ఎంతో నిశ్చయంగా ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నాడు. ఎవరికి ఇస్తారు? అడుగు ప్రతివానికి అని చక్కగా చెప్పాడు. స్నేహితుడి కన్నా నేను చెడిపోయినోన్నా? అర్థమవుతుందా? స్నేహితుడే మాటికి అడిగితే ఇచ్చేసాడే, నువ్వు అడిగితే నేను ఇవ్వనా అంటే నువ్వు మాటికి అడగాలి. ఎవరిని? ఏమని? నీ ఆత్మను నాకు అనుగ్రహించు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మ నా మీద కుమ్మరించు. అప్పుడు నువ్వు భాషలు మాట్లాడతావు, అప్పుడు నీ నాట్యం చేస్తావు, నీ ప్రాణాత్మ శరీరాలు కలిసి దేవుని సన్నిధిలో నాట్యం చేస్తావు, భాషలు మాట్లాడతావు, కృప పొందుకుంటావు, ప్రవచిస్తావు. ఎప్పుడైతే నీ పొద మండుతుందో శాస్త్ర ప్రావీణ్యత కలిగిన వారు సైతం పాదాలకు చెప్పులు విడిచి చేతులు కట్టుకొని నీ ముందు నిలబడతారు. భవిష్యవాణి చెప్పండి అంటూ, సంకల్పం చెప్పండి అని అంటూ. అందుకే నేను కోరుకుంటున్నాను, ప్రపంచ రాజ్య స్వార్థీకరణ కొరకు నింపబడిన, ఎన్నిక చేయబడిన ఈ సంఘములో ఉన్న ప్రతి పొద ఒక మండుచున్న పొదవాలి. ప్రతి పొద నడిమిన అగ్ని జ్వాల అభిషేకం పడాలి, అగ్ని కుమ్మరించబడాలి, అగ్ని చేత కాల్చబడాలి. ఒక మాట చెప్తాను వినండి. ఆత్మ కావాలని చెప్పి, ఆత్మాభిషేకం పొందాలని చెప్పి ఆదిమ సంఘంలో 120 మంది మేడగదిలో ప్రార్థన చేశారు. వినండి, వారికి ఏం కావాలి? ఇల్లు కట్టాలా? పెళ్లి చేయాలా? ఈ కాగితాలని సింపవతలు పడేయండి. ఇవి కాదు నీకు కావాల్సింది. మొదట నువ్వు ఆత్మతో నింపబడు. నీ అవసరాలన్నీ ప్రభు తీరుస్తాడు. కోట్లకు అధినేత ఆయన, ప్రపంచ ఐశ్వర్యానికి అధినేత ఆయన. ఇల్లు కట్టాలా, పెళ్లి చేయాలా, ఉద్యోగం రావాలా, ఇవి కాదు, ఇవన్నీ ఆయన ఇస్తాడు. వీటికంటే ముందు నువ్వు ఆత్మతో నింపబడాలి. ఆత్మను పొందుకుంటామా అనటానికి క్లియర్ ఇచ్చేశాను. ఒక స్నేహితుడు అర్ధరాత్రి పూట ఇల్లు అడిగితేనే, స్నేహితుడని కాకపోయినా
మాటి మాటికి అడిగినందుకు రొట్టెలు ఇచ్చేశాడు. వాడికన్నా నేను కఠినున్నా అంటున్నాడు యేసయ్య. స్నేహితుడి కన్నా నేను చెడిపోయానా? నీ స్నేహితుని దగ్గరికి వెళ్ళి 3 రొట్టెలు అడిగితే నువ్వు స్నేహితుడు అని కాకపోయినా వాడు నువ్వు అడిగినందుకు సిగ్గుమాలు అడిగినందుకైనా వాడు ఇస్తాడుగా. వాడికన్నా నేను కఠినున్నా కాదు. నీకన్నా నేను చెడిపోయానా? నువ్వు చెడ్డదానవు చెడ్డబాడవై ఉండి నీ పిల్లలకు మంచి మంచి ఇవ్వలు ఇవ్వాలనుకుంటారు. మీకన్నా నేను చెడిపోయానా? నన్ను అడగండి, శ్రేష్టమైన ఆత్మను మీకు ఇస్తాను, అభిషేకం మీకు ఇస్తా. ఈ అభిషేకం పొందాలని, ఈ ఆత్మాభిషేకం కొరకు 120 మంది మేడగదిలో ప్రార్థన చేస్తున్నారు. ఒకరోజు అయిపోయింది, అగ్ని పడల. అర్థమవుతుందా? ఒక రోజు అయిపోయింది, అగ్ని పళ్ళ. 2వ రోజు అయింది, అగ్ని పళ్ళ. 3వ రోజు గొంతు ఎండిపోతుంది, అగ్ని పళ్ళ. 10 రోజులు అన్నపానాలు ఏమీ లేకుండా వేసిన మోకాలు వేసినట్టే ఉన్నాయి, ఎత్తిన చేతులు ఎత్తినట్టే ఉన్నాయి. అడిగిన నోళ్ళు చెప్పరేంటంటే, అడిగిన నోళ్ళు అడిగినట్టే ఉన్నాయి, ఎత్తిన చేతులు ఎత్తినట్టే ఉన్నాయి, వేసిన మోకాళ్ళు వేసినట్టే ఉన్నాయి. కన్నీరు విడుస్తున్న కన్నీరు కారుతూనే ఉంది, కళ్ళు కన్నీరు విడుస్తున్నాయి, నోరు పలుకుతుంది, నోరు అడుగుతుంది, చేతులు ఎత్తబడి ఉన్నాయి, మోకాళ్ళ మీద ఉన్నారు. 3 రోజులు అయిపోయింది, 4 రోజులు అయిపోయింది, అగ్ని పడల. 5వ రోజు అయిపోయింది, అగ్ని పడల. 9 రోజులు అయిపోయింది, అగ్ని పడల. 10వ రోజు ఆత్మతో నింపబడి కన్నీళ్లు విడుస్తూ ఆ మేడగదిలో 120 మంది ప్రార్థన చేస్తున్నారు. నన్ను అడుగు ప్రతివానికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహిస్తాను అని మాటిచ్చిన దేవుడు నమ్మదగినవాడు, అబద్ధం నెరవేరుస్తాడు. గనుక నన్ను అడుగువానికి ఆత్మను, పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాను. ఈ మాట చెప్పిన యేసయ్య ఈ 120 మంది మీదకు అగ్నిజ్వాల పంపాడు. వచ్చింది అగ్ని. వచ్చిన అగ్ని, వినండి, వచ్చిన అగ్ని, మేడగదిలోనికి అగ్ని వచ్చింది. ఆత్మాభిషేకం కొరకు ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? 120 మంది. 120 మంది ప్రార్థన చేస్తుంటే అగ్ని రానే వచ్చింది. అదే పరిశుద్ధాత్మాభిషేకం. ఆ అగ్ని వచ్చి ఏం చేసిందో తెలుసా? 120 మంది మీద ఒకసారి పళ్ళ, ఒక్కొక్కరి మీద అగ్ని నాలుకలుగా మారి, ఒకే అగ్ని 120 భాగాలుగా విభాగించబడి, 120 భాగాలుగా విభాగించబడి ఒక్కొక్కరి మీదకు వెళ్ళి ఒక్కొక్క నాలుక వాలింది. ఒకడేమో భాషలు మాట్లాడుతున్నాడు, ఒకడేమో ప్రవచనాలు చెప్తున్నాడు, ఒకడేమో స్తుతి కీర్తనలు పాడుతున్నాడు, ఒకడు ఆత్మలో నింపబడి నాట్యం ఆడుతున్నాడు. ఒక్కొక్కరి మీద ఒక్కొక్క విధమైన రీతిలో 120 మంది మీదకి ఆ నాలుకలు విభాగించబడ్డాయి. ఆత్మతో నింపబడ్డారు. వారిని చూస్తే ప్రజలకు భయం కలిగిందట. ఏంటి? ప్రజలకు భయం కలిగిందట. వారిని చూస్తే ప్రజలకు భయం కలిగింది. ఈ రాత్రి ఒక దైవ సేవకునిగా చెప్తున్నాను, ఆత్మతో నింపబడిన వాడవు నీవొక్కడివైతే నీ చుట్టూ ఉన్న 20 మంది నీకు వనకాలి. నువ్వు ఆత్మతో నింపబడిన ఒక్క వ్యక్తివైతే నీ ప్రాంతం నీ ఎదుట సాగిలపడాలి. నీ ఎదుట ప్రజలను సాగిలపడేటట్లు చేసేది ఆత్మాభిషేకం. ఎంతమంది ఆత్మను పొందుకోవాలనుకుంటున్నారు? మీ చేతులు ఎత్తమని నేను చెప్పలేదు. ఆ తపన, ఆత్మాభిషేకం పొందాలన్న తపన, ఆత్మచేత నింపబడాలన్న తపన, నా పొదలో అగ్ని పడాలన్న తపన. అగ్ని లేని నా పొద నాకు అక్కర్లేదయ్యా. ఒట్టి పొదగా నేను బ్రతకదలంచలేదు.
నీవు లేని జీవితం నాకు అక్కర్లేదు ప్రభువా. నీ ఆత్మ లేని, అభిషేకం లేని ఈ పరిచర్య నాకు అక్కర్లేదు. నీ ఆత్మ కావాలి. ఆ ఆత్మను పోల్చేటప్పుడు యేసయ్య చెప్పిన ఉపమానంలో 3 రొట్టెలు అన్నాడు. పరిశుద్ధాత్మను గూర్చిన ఉపమానం చెప్పినప్పుడు యేసయ్య ఎన్ని రొట్టెలు పోల్చాడు? 3. ఎందుకు 3 రొట్టెలు పోల్చాడు? 1 ప్రాణం, 2 శరీరం, 3 ఆత్మ. శరీరం వేరు, ప్రాణం వేరు, ఆత్మ వేరు. ఆత్మ దేవునిది. శరీరం ప్రాణం ఉన్నంతసేపు మాత్రమే ఈ శరీరానికి విలువ. ప్రాణం, శరీరం ఈ 2 మిళితం. ప్రాణ ఆత్మ శరీరాలతో మనిషి చేయబడ్డాడు. ఈ శరీరానికి కావలసిన రొట్టె ఒకటి ఉంది. అదేంటి చెప్పరే? శరీరానికి ఏం కావాలి? స్వస్థత. శరీరానికి కావలసిన రొట్టె. బ్రతుకు తెరుకు కావలసిన, బ్రతకటానికి ఏం కావాలి? ప్రాణం ఉండటానికి జీవం. ప్రాణానికి కావలసిన రొట్టె ఏంటి? జీవం. శరీరానికి కావలసిన రొట్టె ఏంటి? స్వస్థత. ప్రాణానికి కావలసిన రొట్టె ఏంటి? జీవం. జీవం ఉంటేనే ప్రాణం. ఆత్మకు కావలసిన రొట్టె ఏంటి? చెప్పండి. ఆత్మకు కావలసిన రొట్టె ఏంటి? ఆత్మ నింపుదల, అభిషేకం, దేవునితో సన్నిహిత బాంధవ్యం, నిత్యత్వం, నిత్య జీవం. ఇదంతా ఆత్మ తపన. ఇవన్నీ శరీరానికి కావలసిన స్వస్థత అయినా, ప్రాణానికి కావలసిన జీవమైన, ఆత్మకు కావలసిన నిత్యత్వ కోరికలైనా తీర్చగలిగినది ఒకే ఒక్కటి, ఆత్మాభిషేకం. ఆ ఆత్మ కావాలని కోరుకోండి. యేసయ్య ఒకే మాట చెప్తున్నాడు, నన్ను అడుగు వారికి ఎంతో నిశ్చయముగా నా ఆత్మను అనుగ్రహించుచున్నాను, అనుగ్రహిస్తాను. నన్ను అడుగు వారికి నా ఆత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తా. ఈ రాత్రి ఎందుకొరకు ప్రభు ఈ మాటలు చెప్పారో నాకు తెలియదు, కానీ ఎవరి కొరకు ఈ మాటలు చెప్పారో నాకు తెలియదు, కానీ నాకు తెలుసు, ఎవరినో దేవుడు తన ఆత్మతో నింపబోతున్నాడు. ఏ పొద నడిమినో దేవుడు అగ్ని వేయబోతున్నాడు. ఏ పొదో మండబోతుంది, ఏ పొదో రగల్చబడబోతుంది. ఈ లైవ్ చూస్తున్న వారో, కూర్చుని వింటున్న మీరు, ఎవరి మీదో అగ్ని ఈ రాత్రి బిల్లున పిడుగువలే పడబోతుంది. అభిషేకం నింపబడబోతున్నారు. కోరుకుంటారా? నా పొదనడిమి అగ్ని పడాలని, నా పొదనడిమి అగ్నిజ్వాల రగల్చబడాలని. యేసయ్య అంటాడు, నేను మీ మీద అగ్ని వేయ వచ్చాను. అది ఇప్పటికే రగులుకొని మండవలనని కోరుకున్నా, అసలు రగల్చడం లేదు, మండటం లేదు. ఎంతకాలం ఉంటావు నాన్న? సవీసారం లేని సప్పుడు బ్రతుకుతా. బైబిల్ అంటాడు, ఉప్పు సారం కూడా దేనివల్ల చెప్పరే? మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు. ఉప్పు సారం కూడా దేనివల్ల పరీక్షింపబడుతుంది అన్నాడు యేసయ్య. మార్కు సువార్తలో చెప్పాడు, ఉప్పు సారం అగ్ని వలన పరీక్షించబడుతుంది అన్నాడు. నువ్వెంతటి సారవంతుడమో ప్రపంచానికి తెలియజేసేది అగ్ని. నీలో ఎంత క్వాలిటీ ఉందో, నువ్వెంత శ్రేష్టమైన బంగారానువో
ఎంత శ్రేష్టమైన వెండివో లోకానికి తెలియజేసేది అగ్ని. నీ క్వాలిటీ క్వాంటిటీ రెండింటిని తెలియజేసేది అగ్ని. ఉప్పు యొక్క సారం కూడా అగ్ని వలన. యేసయ్య అంటే మీరు లోకానికి ఉప్పు సారం కలిగిందో లేదో తెలుసుకోవాలంటే అగ్ని పరీక్ష అవసరం అట. అగ్ని వలన అంటుంది బైబిల్లో. నీ సారం కూడా బయటికి రావాలంటే అగ్ని అభిషేకం నీకు అవసరం. అగ్ని లేకుండా ఊరుకు ఒక చోట డ్రమ్ము కొట్టిన ఫలితం లేదు. అగ్ని లేకుండా సంఘాన్ని కట్టాలని ప్రయత్నం చేసినా ఓడిపోతాం. అగ్ని లేకుండా, అభిషేకం లేకుండా తల విరబూసుకోవాలని ప్రయత్నం చేసినా డెరీల చేతిలో ఓడిపోతాం. అభిషేకం లేకుండా మన వల్ల ఏం కాదు. అభిషేకం లేకుండా చెప్పే ప్రసంగాలు జీవాన్ని కలిగించలేవు, ప్రజలను మార్చలేవు, ప్రజల్లో మార్పు తేవు. అందుకే చెప్తున్నాను, నీ పొదనడిమి అగ్ని పడితే నీ ముందుకే వచ్చి చెప్పులు విప్పి చేతులు కట్టుకు ప్రపంచం నిలబడుతుంది. మనం అగ్ని వంటి వారం కావాలి, అగ్ని పడిన పొదలం కావాలి. ఎవడు కానుక కోసం వెళ్ళి మనం చేతులు కట్టుకుని నిలబడిన అవసరం లేదు. మన పొద నడిమి అగ్ని పడితే చాలు, ఆ పొద దగ్గరికి వాళ్ళే రావాలి, చేతులు కట్టుకుని నిలబడాలి, చెప్పులు విప్పాలి, చేతులు కట్టుకుని నిలబడాలి, సమృద్ధిని పంచాలి. అందుకని ఆత్మతో నింపబడండి. యేసయ్య అంటాడు, వారి మీద ఊది అని ఊది ఆత్మతో నింపబడండి అన్నాడు. ఇదే మాట యేసయ్య నీతో చెప్తున్నాడు. సౌలుని యెహోవా ఆత్మ విడిచిపెట్టగానే దయ్యం ఆత్మ వెంబడించింది. కొంతమంది దేవుని ఆత్మ విడిచిపెట్టేసింది, దయ్యపు ఆత్మలతో నింపబడ్డారు. కొక్కిరేశాడు, కొక్కిరితనం, అపవిత్రమైన క్రియలు నీకొద్దు. నీ పొదనడిమి అగ్ని పడాలి.